ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అసలు నేనేం చెప్తున్నాను అంటే, దేవీపురం రత్నాంబ అనే బామ్మ తన మనవరాలు త్రినేత్రి కనిపించట్లేదని వెతుకుతూ ఉంది. వెతుక్కొని దొరికితే మంచిదేగా. అరే, ఆ మనవరాలు అచ్చం ఇలాగే నాయనిలానే ఉంది. వెరీ గుడ్. కానీ నైనమ్మ ఇక్కడే ఉంది. మరి ఆ త్రినేత్రమ్మ ఎక్కడుందో ఏమో తెలియదు కదా అల్లుడు. ఆ త్రినేత్రే ఇక్కడుంది, నైనినే ఎక్కడో ఉందని వీడి ఉద్దేశం. నీది కూడా మా ఇద్దరి అభిప్రాయాలు అనుకోండి. నాకు అర్థమైంది. అబ్బా, థ్యాంక్స్ రా బాబు, థ్యాంక్స్. ఏమర్థమైంది బాబుగారు? అమ్మ అన్నయ్య పొరపాటు పడినా సరే, త్రినేత్రి అనే అమ్మాయి నువ్వు ఒకేలా ఉండడం వల్ల ఆ పొరపాటే నిజం అనుకుని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని. అయితే మీరింకా తనను నయననే అనుకుంటున్నారా? కాదని నిరూపించాలంటే ఆ త్రినేత్రి వాళ్ళ బామ్మనో వాళ్ళ అత్తామామల్లో ఇక్కడికి తీసుకొని రావాలి. వీడు అనవసరంగా మిస్ చేస్తున్నాడు. కంగారెందుకు? దేవీపురం వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తే సరి. ఎందుకక్క? వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే సరిపోతుంది కదా. అంతే కదా, 10 మందిని అక్కడికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళే వస్తే అందరి అనుమానాలు తీరిపోతాయి. పైగా వాళ్ళ మనవరాల్ని మనం కూడా వెతికి పెట్టి వాళ్ళ వెంట పంపిస్తే పుణ్యం కూడా వస్తుంది. ఇదేంటి మమ్మీ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? అక్కాయ్, మీరు ఎక్కువ ఆలోచించకండి, వాళ్ళు ఇక్కడ రమ్మనండి. తీసుకొస్తాను. అప్పుడు నేను చెప్పిందే నిజమని తేలితే ఇప్పటిదాకా నాకు జరిగిన అవమానానికి బదులు కూడా తీర్చుకుంటానని మీ అందరి ముందే చెప్తున్నాను. రారా. ఆల్ ది బెస్ట్ అత్తయ్యా. థ్యాంక్ యూ. వీళ్ళు వీళ్ళ హడావిడి చూద్దాం ఏం చేస్తారో. నైని, ఆ బామ్మ ఎవరో గాని వల్లభన్నైతే వచ్చుంటే నువ్వు ఇలా ఆలోచనలో పడుండేదానివి కాదు కదా. ఎక్కడ బామ్మ ఇంటికి వచ్చేస్తుందోనని నేను ఆందోళన పడుతూ ఆలోచిస్తుంటే బాబుగారు ఇలా అర్థం చేసుకున్నారా? అన్నయ్య మాటలు విన్నాక నాకు క్లారిటీ వచ్చింది నైని. బావగారు కల్పించే చెప్పారనా? తను నిజమే చెప్పాడు అనిపిస్తోంది. ఎవరో ఒక బామ్మ ఎదురుపడి నీ ఫోటో చూపించింది అని చెప్పుంటే నేను నమ్మేవాడిని కాదు. త్రినేత్రి అని అన్నదని, అలాగే వాళ్ళ అత్తయ్య మావయ్య పేర్లు కూడా చెప్పింది అంటే అన్నయ్య ఆ పెద్దావిడిని కలవడం జరిగింది. కానీ ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలీదు. నాలా ఉన్న త్రినేత్రిని చూడాలని మీకు ఉందా ఏంటి బాబుగారు? హలో మేడం, క్వశ్చనా లేకపోతే కవ్వింపా? ఏదైనా అనుకోండి, కానీ నాకు సమాధానం కావాలి. నిజానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. దేనికి? ఆ త్రినేత్రి నీలా ఉంటుందని మాకిప్పుడు తెలిసింది, కానీ అయితే నీకు ఎప్పుడూ తెలుసు. షాక్ అయ్యవా నైని? తెలుసానా లేకపోతే ఇలా అడిగానా? అది కాదు బాబుగారు. వెయిట్. నేను నిన్ను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే,
ఆ త్రినేత్రి పేరు మేం వినక ముందే నువ్వు హాస్పిటల్ నుండి ఈ ఇంటికి రాగానే నేనే త్రినేత్రిని అని అన్నావు. ఆ తర్వాత నేనే నైనిని అన్నావు. మొత్తానికి కన్ఫ్యూజ్ చేసిన నువ్వు కంగారు పడకూడదని మేం ఓపిక పట్టి నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నాం. అవును బాబుగారు. అయితే నువ్వు ఆ త్రినేత్రిని ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? తను నీలాగే ఉంటుందని నీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు దేవీపురానికి వచ్చి నాకు ఫోన్ చేసావు గాని ఇంకెవ్వరిని కలవలేదు. కానీ తన వివరాలు ఎలా తెలుసుకున్నావు? ఎందుకు తనే నువ్వన్నావు? తనలా ఎందుకు ప్రవర్తించావు? నైని, ఐఎమ్ సారీ. ఏమనుకోవద్దు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్వశ్చన్స్ అడిగేశాను. అన్నిటికీ సమాధానం చెప్పడం కష్టం కాకపోవచ్చు, కానీ నిదానంగా అయినా సరే చెప్పు ప్లీజ్. తొందర ఏం లేదు. చెప్తాను బాబుగారు. నాకు టైం కావాలి, కొన్ని గుర్తుకు రావాలి. టేక్ యువర్ ఓన్ టైం, ఓకే? నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ మీకు జవాబు చెప్తే మీ గుండె తట్టుకోలేదు బాబుగారు. మా అక్కని పోలిన అమ్మాయి ఎవరో ఉండే ఉంటారు కదా అత్తయ్య. మీరెందుకు అంతగా ఆలోచించడం? పోలిన వాళ్లే ఈ ఇంట్లో ఉన్నారని నా అనుమానం సుమనా. అలా అనుకునే మనం చాలాసార్లు తెలుసుకునే ప్రయత్నం చేసి దెబ్బలు కూడా తిన్నాం. మీరు మర్చిపోయారా? మనకు తగిలిన చెంపదెబ్బల కన్నా గాయత్రి పెద్దమ్మ మా మమ్మీని ఉతికి ఆరేసినప్పుడు అయిన గాయాలే పెద్దవనుకుంటా. రేయ్ తిక్క శంకరయ్య, ఇప్పుడు పుండు మీద కారం చల్లడం అవసరమా? ఆహాహా, గత స్మృతులు గుర్తుకొచ్చాయి మమ్మీ. నీ మొహం. ముందు నైని స్మృతిగా మిగిలిపోయిందా, లేకపోతే త్రినేత్రి గతాన్ని తవ్వితే అన్ని విషయాలు బయటపడతాయా? ఆ సంగతి ఆలోచించు. అడిగితే ఎన్నిసార్లు అదే మాట అంటారని కోపడతారు. కనుక్కోవాలన్నా ఎలాంటి ఆధారాలు లేవు కదత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.